హాయ్ హలో ఫ్రెండ్స్, నేను ఈరోజు గోరుచిక్కుడుకాయ కర్రీ చేద్దామని ప్రిపేర్ అవుతున్నా. మనం ఏ కూరగాయలు తెచ్చినా ఫస్ట్ కొంచెం సాల్ట్ వేసి కొన్ని వాటర్ పోసి ఒక 10 నుంచి 15 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు చాలామంది కూరగాయలు పండించడంలో అన్నీ అనేక రకమైన పురుగు మందు కొడుతున్నారు కదా. పురుగు మందు లేకపోతే కూరగాయలు పండట్లేదు. అందుకని చెప్పేసి ఒక 5 మినిట్స్ అయితే నేను నానబెడుతున్నాను. నానబెట్టి చిక్కుడుకాయ కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. దానికి కావాల్సిన పదార్థాలు: జీలకర్ర, ఆవాలు, ఆనియన్, కరివేపాకు, టమాటా. 2 టమాటాలు తీసుకున్నాను, పెద్ద సైజువి. ఇంకా మనం టమాటాలు అయితే ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా పాడు కావు ఫ్రెండ్స్. ఫ్రిడ్జ్లో పెట్టుకోకపోవడమే బెటర్. ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఏంటంటే టమాటాలు అనేటివి వాటర్ అనేవి గట్టిగా అయిపోయి వాటర్ అనేటివి తగ్గిపోతాయి. అందుకోసమని ఫ్రిడ్జ్లో పెట్టుకోవద్దు. నేను కర్రీ ప్రిపేర్ చేయడానికి గ్యాస్ ముట్టించేసి ఒక బౌల్ తీసుకొని దాంట్లో తగినంత ఆయిల్ వేసుకున్నాను. ఎవరైనా సరే గోరుచిక్కుడుకాయలో పీచు పదార్థాలు ఉంటాయి. దానివల్ల ఏంటంటే మనం ఉడకబెట్టి వాటర్ వంపేస్తారు. అలా ఉడకబెట్టి వంపేయడం వల్ల పీచు పదార్థాలన్నీ వెళ్ళిపోతాయి. కాబట్టి అలా ఉడకబెట్టకుండా నేను డైరెక్ట్ పచ్చియే తీసుకున్నాను. నూనె వేడెక్కినాక జీలకర్ర, తర్వాత ఆవాలు కొన్ని వేసుకోవాలి. ఆవాలు వేయకపోవడమే బెటరు, కాకపోతే నాకు ఎందుకో వేయాలనిపించింది, అందుకే వేస్తున్నాను ఫ్రెండ్స్. జీలకర్ర, ఆవాలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకుందాం ఫ్రెండ్స్. ఎండాకాలం వచ్చేసింది కదా ఫ్రెండ్స్, ఎక్కువ వాటర్ తాగండి. వాటరు అండ్ రాగి జావా ఉంటుంది కదా, రాగి జావా తాగండి. ఎండాకాలం రాగానే మనం ఎక్కువ వాటర్ తాగుతాం. వాటర్ తాగడం వల్ల ఏంటంటే కడుపు ఉబ్బరం అవుతుంది. దాని ద్వారా వాటర్ ఎక్కువ తీసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యేదాకా రెడ్ కలర్, బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. మన బాడీ ఇప్పుడు డిహైడ్రేషన్ అయిపోతుంది కాబట్టి, ఎండాకాలం కాబట్టి నల్లటి దుస్తులు ఎక్కువ ధరించకూడదండి. వైట్ కలర్ ఎక్కువ వేసుకోండి. ఎండలో ఎక్కువగా తిరగకండి. ఒకవేళ ఎండలో తిరిగినా కానీ గొడుగు పట్టుకొని వెళ్ళండి. తర్వాత పసుపు వేసుకోవాలి. పసుపు వేసిన తర్వాత మంచిగా కలిపేసుకోవాలి. ఆనియన్ గోల్డెన్ కలర్ రాగానే అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. దాని తర్వాత మంచిగా కలిపేసుకోవాలి, పచ్చి వాసన మొత్తం పోయేంత వరకు. మనం వారంలో 2 సార్లు అయినా పీచు పదార్థాలు ఖచ్చితంగా తినాలండి. మన బాడీకి చాలా అవసరం. తర్వాత గోరుచిక్కుడుకాయ వేసేసుకొని కలిపేసుకుందాం. నేనైతే పచ్చిగా వేసినానండి. మంచిగా సిమ్లో పెట్టేసి మంచిగా కలిపేసుకోవాలి. తర్వాత కరివేపాకు వేసుకున్నాను. నేను ముందే వేసుకోవాలి కానీ చిక్కుడుకాయ వేసిన తర్వాత కరివేపాకు వేసిన. చిక్కుడుకాయ మంచిగా ఆయిల్లో ఫ్రై అవుతుంది చూడండి. మనం ఉడకబెట్టుకోకపోయినా సిమ్లో పెట్టేసి కలిపి మంచిగా సిమ్లో పెట్టినాం అనుకోండి, 10-15 నిమిషాలలో మంచిగా రెసిపీ రెడీ అవుతుంది. ఉడికిపోతుంది అసలు చిక్కుడుకాయ. తర్వాత మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ కలిపి చూడాలి. కలిపి చూస్తే ఈ విధంగా ఆయిల్ మొత్తం పైకి వచ్చే విధంగా ఉంటుంది. చూడు ఎంత మంచి కలర్ ఉందో చూడండి ఫ్రెండ్స్. తర్వాత సాల్ట్ తగినంత, నేను 1/2 కేజీ తీసుకున్నా కాబట్టి దానికి తగినంత నేను తీసుకున్నాను సాల్ట్. మనం తినేదాన్ని బట్టి ఉంటుంది ఉప్పు కారం. ఎండాకాలం వచ్చింది కాబట్టి ఉప్పు కారం మసాలా ఫుడ్ ఎంత తగ్గిస్తే అంత మంచిది. అసలు మటను, చికెను ఇవన్నీ మానేయడమే బెటర్ సమ్మర్ వచ్చిందంటే. ఈ వేడికి ఇప్పుడు మోషన్స్, వామిటింగ్ ఖచ్చితంగా అవుతాయి ఫ్రెండ్స్. కాబట్టి మటన్, చికెన్ అస్సలు తినకండి. మంచిగా సలాడ్ ఫ్రూట్ తీసుకోండి. రాగి జావ తాగడం వలన మన బాడీకి మంచిది. ఐరన్,
ఫుడ్ కాబట్టి రాగి జావా చేసుకొని ప్రతిరోజు తాగండి 3 పూటల మంచిది అసలు. దాంతోపాటు మనకు బ్లడ్ కూడా వస్తుంది రాగి జావా తాగడం వలన. దాంతోపాటు మనం టమాటా వేసిస్తున్నాను. టమాటా వేసి మంచిగా కలుపుకోవాలి. కారం వేసినాం కదండి, మాడిపోతుంది కాబట్టి వెంబడే కొంచెం 2 మినిట్స్ ఆగి టమాటా వేసి కలిపేసుకున్నాం అనుకో మంచిగా కొంచెం వాటర్ వచ్చేస్తుంది. కలిపేసుకొని దానిపైన ఒక మూత పెట్టేసుకుందాం ఒక 5 మినిట్స్. హాయ్ ఫ్రెండ్స్, మనం ఎక్కువ కొత్తిమీర మార్కెట్ నుండి తెచ్చేసుకొని కవర్లో పెట్టేస్తాం కదా ఫ్రిడ్జ్లో, అంతా వాడిపోతుంది. ఏదైనా ప్లాస్టిక్ మన దగ్గర ఏదైనా డబ్బాలు ఉన్నాయనుకో మొత్తం అదంతా కాడాలంతా తీసేసి తెంపుకొని ఒక బాక్స్ లాంటిది ఉంటుంది కదా, ప్లాస్టిక్ బాటిల్ డబ్బా లాంటిది ఖాళీగా చాలా ఉంటాయి కదండి, అట్లాంటి డబ్బాలో పెట్టేసి కొత్తిమీర పెట్టేసినాం అనుకో ఫ్రెష్గా ఉంటుంది. 2 వారాలైనా ఖరాబ్ కాదండి. నేను ఇంకోటి మర్చిపోయానండి చెప్పడం. మనం ఆనియన్ అదేంది టమాటా వేసి కలిపి ఒక 2 మినిట్స్ ఆగిన తర్వాత మళ్ళీ మూత తీసి కలిపి పెట్టేసి ఒక దానిపైన ప్లేట్ పెట్టేసి ఆ ప్లేట్లో కొన్ని వాటర్ పోసి పెట్టినాం అనుకోండి, ఆ వాటర్కి మంచిగా వేడికి కొంచెం ఇట్లా వాటర్లాగా వచ్చేసి కర్రీ మాడిపోకుండా ఉంటుందండి. సిమ్లో పెడతాం కదా, సిమ్లో పెట్టాలి అసలు. హైలో పెట్టినామనుకో తొందరగా మాడిపోతుంది. సిమ్లో పెట్టేసుకొని ఒక్కసారి ఇట్లా ఉడికిందా లేదో చూసుకోండి. ఉడకలేదు అనుకోండి ఇంకొక 5 మినిట్స్ అట్లానే పెట్టేసేయండి. తర్వాత మూత తీసి మళ్ళీ ఒక్కసారి కలిపి చూద్దాం. వావ్ సూపర్! చూడండి ఒకసారి, మన వాటర్ పైన పోయకపోయినా గ్రేవీ అయింది చూడండి. మాడిపోలేదు, అస్సలు మాడిపోలేదు కర్రీ. ఇంకొకసారి మనం ఉడికిందో లేదో ఒక్కసారి చూస్తే అది మొత్తం ఇట్లా పెట్టిపోయినట్టు అవుతుంది. అప్పుడు లాస్ట్లో కొత్తిమీర వేసేసుకొని 2 మినిట్స్ మూత పెట్టేసుకుందాం. మూత పెట్టుకోవడం వలన ఏంటంటే కొంచెం ఇట్లా వాటర్ లాగా వచ్చేస్తుంది కదండి, అప్పుడే పని చేయకుండా. నా ఛానల్ అందరు చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి, కామెంట్ చేయండి. నేను చేసిన రెసిపీ మీరు చేస్తే ఎట్లా వచ్చిందో ఒకసారి కామెంట్ బాక్స్లో పెట్టండి. మళ్ళీ ఒక్కసారి కలిపి చూస్తే ఇట్లా ఉంది. వావ్ సూపర్! ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాం. లైక్ అండ్ షేర్ మీ అండ్ కామెంట్, సబ్స్క్రైబ్ మీ మై ఛానల్.